మాకు ఇంటర్వ్యూ చేస్తున్నారా, చేశారా? పరిశ్రమలు కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, చేతలు చూస్తే అక్కడ కనిపించట్లేదు. పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీ విని రీతిలో 80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. ఇంకా కూలి రావట్లేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు, ఇవి ఆ కార్యక్రమాలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది తప్ప ఇంకేమి కనిపిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జులుం చేస్తూ, లేకపోతే దాని మీద ఈ మీద భయభ్రాంతులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, ఇవన్నీ అన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. మర్చిపోరు ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, ఆ సంస్థలు కానీ, అవన్నీ ఉట్టిపోవు. వ్యవస్థను కాపాడుకోవాల్సింది ముఖ్యం. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అలసత్వం వల్ల, ఈ దుర్మార్గమైన ఆలోచన వల్ల రాబోయే తరాలకు చాలా ముప్పు ఉంటుంది. రాబోయే కాలానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఓ పక్క వచ్చి అప్పులు చేసేస్తున్నారు. ఓ పక్క సంపద చూస్తే ఎన్నికల్లో చెప్పారు, ఇవాళ వచ్చి అప్పులు. అప్పుకి ఎక్కడ ఎండింగ్ లేదు. ప్రభుత్వ గ్యారంటీతోనే, ప్రభుత్వ గ్యారంటీ కానీ సుమారు 1,48,000 కోట్లు ఈ సంవత్సరంలో చేశారు. ఎప్పుడు కనివిని ఎరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అసలు లేదు, ఈ రాష్ట్ర చరిత్రలో అసలు లేదు. ఎప్పుడు కూడా ఎంత తప్పు అనేది. అప్పు అంటే ఆయన ఒక్కది కాదు, మన అందరి మీద ఉంటుంది ఈ అప్పు. మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, రాష్ట్ర ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఈ అప్పు భారం ఉంటుంది. ఏ రకంగా అది ఎక్కడ కూడా, ఏ శాఖలో కూడా అకౌంటబిలిటీ కనిపించట్లేదు, జవాబుదారీతనం కనిపించట్లేదు. నా జవాబుదారీతనం ఇదేని నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడ కూడా ఆర్థిక కనిపించలేదు, దీంట్లో కనిపించలేదు, చూస్తూ కనిపించలేదు. చెప్పనండి ఏ ఒక్క శాఖ మంత్రినైనా సరే దయచేసి, ఇదిగో నా శాఖలో సభ్యులతో ఇదని చెప్పనండి. కనిపించలేదు. ఒక పక్క వచ్చి పెన్షన్లను గొప్పగా చెప్పుకున్నారు. వీడియో చనిపోతే, ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లే. ఏంటి విధానం? పిల్లల తాలూకా పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు. ఆరోగ్యశ్రీ ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి చెప్తారు.
ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళ తాలూకా చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం ఇంత ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి, మాకు అభ్యంతరం. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా అక్కడ, దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే, ఒక శాఖ కాదు ఏ శాఖలో కనిపించట్లే. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు, ఏ గ్రామానికి పోయి ఎవరితో మాట్లాడినా ఎవరు చేసినా ఎవరు అడిగినా అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. అందరూ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడడం చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మన స్థానిక నాయకత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తారో అర్థం అవట్లే. అసలు చెమకుంటట్టు కూడా లేదు, పోతే పోయారులే అనేటట్లుంది. అది గురించి ఆలోచన లేదు, ఏం చేయాలో అర్థం అవట్లే. ఇక యాచేసులు ఇవన్నీ ఏమనంటే ప్రభుత్వం మీద వచ్చి మాకు సమయం ఇవ్వాలి కదా, ఏమనంటే వైసీపీ ప్రభుత్వం ఏంటి సమయం ఇవ్వాలి, నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకెంతకాలం సమయం ఇవ్వాలి మీకు? మా మీద వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న ఎప్పుడు చూశాను మంత్రివర్గ సమావేశంలో, మీరు ధీటుగా ఎదుర్కోలేదు. ఏంటి ధీటుగా ఎదుర్కోవడానికి కింద ఉంటే కదా ఎదుర్కోవడానికి. జనం దుమ్మెత్తి పోస్తారు వెళ్తే. జనందరం ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అప్పుడు ధీటుగా ఎదుర్కొంటారు. జనందరం పాజిటివ్ రెస్పాన్స్ అయినప్పుడు ఏంటి ఎదుర్కొంటారు? వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ కొట్టేస్తారు ఏంటి చెప్పు, ఎదుర్కోవడం అంటే కాదు కదా. మేము సూటుగా అడుగుతున్నాం, మిర్చి రైతులు ఎందుకు మీరు వచ్చి మద్దతు ధర ఇవ్వట్లేదు, కొనట్లేదు, ఎందుకు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, పొగాకు రైతులకి ఎందుకు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎందుకు ఏదైతే పరిశ్రమ ఉన్నా పరిశ్రమ దగ్గర వచ్చి అక్కడికి వెళ్తున్న ముడి సరుకులకు కానీ లేదు అక్కడ జరుగుతున్న ప్రిన్సిప్ కోడ్కి కానీ లేదు ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వేస్ట్ మేనేజ్మెంట్కి కానీ అది మాతోనే చేయాలి, మాకే ఇవ్వాలి, మాకే కాంట్రాక్ట్ రావాలి, లేకపోతే లారీ కింద ఇవ్వాలని మళ్ళీ దౌర్జన్యాలు చేస్తూ ఆ ఫ్యాక్టరీలు మూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఉపాధి హామీకి వచ్చి 80 రోజుల నుంచి రోజువారీ కూలీ ఇవ్వట్లేదు? ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? వీడియో పెన్షన్కి వచ్చి మన్నాడు ఇస్తున్నారు, మరి చనిపోయి మీ తాలూకు డాష్ బోర్డులోనే మీ అఫీషియల్గా ఉన్న మరి లక్షలాది మందికి ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇటు సమాధానం చెప్పండి. అప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోండి. కాబట్టి అక్కడ